ఒక జట్టులో ఒక్క బ్యాట్స్మెన్ కూడా పట్టుమని 10 పరుగులు కూడా చేయకుండా అవుట్ అవ్వడం అనేది చాలా సార్లు చూసాం. బట్ ఫర్ ఎ చేంజ్ క్రికెట్ చరిత్రలో మొదటిసారి ఒక జట్టు మొత్తం 10 పరుగులకే ఆల్అవుట్ అయ్యి సరికొత్త చెత్త రికార్డును నమోదు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే టీ20 ప్రపంచ కప్ ఆసియా క్వాలిఫైయర్ లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఈ సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా మలేషియా వేదికగా సింగపూర్తో జరిగిన మ్యాచ్లో మంగోలియా ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. ఈ మ్యాచ్లో మంగోలియా 10 ఓవర్లు ఆడి కేవలం 10 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు బ్యాటర్లలో 5 డకౌట్లు కాగా 4 సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. మంగోలియా ఇన్నింగ్స్ లో 2 పరుగులే టాప్ స్కోర్ కావడం గమనార్హం. ఇక సింగపూర్ బౌలర్లలో హర్ష భరద్వాజ్ 6 వికెట్లు పడగొట్టగా అక్షయ్ పూరి 2, రాహుల్, రమేష్ తలా వికెట్ను సాధించారు. 10 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సింగపూర్ 0.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. ఇక ఈ మ్యాచ్ లో 10 పరుగులకి ఆల్అవుట్ అయిన మంగోలియా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. టీ20లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన ఐస్లీ ఆఫ్ మ్యాన్ జట్టు రికార్డును మంగోలియా సమన్ చేసింది. గతేడాది స్పెయిన్ పై ఐస్లీ ఆఫ్ మ్యాన్ జట్టు కూడా 10 పరుగులకే చాప చుట్టేసింది. ఏది ఏమైనా ఇంత చెత్తగా ఆడే జట్లను ఐసీసీ క్వాలిఫైర్లకు ఎంపిక చేయడంపై క్రికెట్ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.